రాష్ట్రంలో పాలన వదిలేసి సీఎం ఢిల్లీకి వెళ్తారని ఇక బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి విమర్శించారు. దేశంలో ఈడీ, సిబిఐ చాలా రోజుల నుండి ఉన్నాయని, మోదీ వచ్చాక రాలేదని చెప్పారు. తప్పు చేస్తే లాలూ ప్రసాద్ యాదవ్ జైలుకు వెళ్లారని, ఈడీ, సిబిఐ వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారని తెలిపారు. లిక్కర్ స్కామ్ లో కవిత దోషి అయితే ఇక జైలుకు పంపుతారు, నిర్దోషి అయితే ఇంటికి పంపుతారని ప్రేమేందర్ రెడ్డి స్పష్టం చేశారు. అలా కల్లోలం అయిపోయింది రైతుల యొక్క జీవితాలు. మొక్కజొన్న కావచ్చు, తర్వాత వరి, తర్వాత పసుపు, కొన్ని చోట్ల మామిడి తోటలు, ఇంకా ఇతర పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కొన్ని చోట్ల పసుపు కల్లంలో ఉన్న యొక్క పంటలు కూడా దెబ్బతిన్నాయి. ఈ రోజున వాటికి నష్టపరిహారం వెంటనే వాటిని అంచనా వేసి చెల్లించాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది. ఫసల్ బీమా యోజన, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కనుక రాష్ట్రంలో అమల్లో ఉండుంటే ఇవాళ వాళ్ళకు సహజంగా నష్టపరిహారం వచ్చేది. ఫసల్ బీమా యోజనలో, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో ఎటువంటి యొక్క నిబంధనలు ఉన్నాయంటే, కేవలం దానికి రైతు ఒక 1%, 1.5% ప్రీమియం చెల్లిస్తే చాలు. మిగతాది కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించదు. దేశవ్యాప్తంగా అమలు జరుగుతున్న ఈ యొక్క మంచి స్కీమ్, దీన్ని అనేక మంది వామపక్షవాదులు కూడా తెచ్చుకున్నారు. ఇటువంటి యొక్క బీమా పథకాన్ని రైతుల కోసం.